తెలంగాణ ఆర్టీసీ చేసి చైర్మన్ ఈదురు వెంకన్న ఉన్నారు సార్. నమస్తే. నమస్తే. ఎలాంటి డిమాండ్ పెట్టబోతున్నారు గవర్నమెంట్ కి? మేము కొత్త డిమాండ్ ఏం పెడతలేము. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటిది ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. విలీనం చేయాలి. అదేవిధంగా 2021 వేతన సవరణ చేస్తా అన్నారు. ఆ వేతన సవరణ 30% తగ్గకుండా చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు 28% వేతన సవరణ ఇప్పటికే తక్కువ ఉంది కాబట్టి 30% ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ చేయాలి. అదేవిధంగా 16,000 మంది పదవి విరమణ పొందారు ఈ ఆర్టీసీలో. వాళ్ళ ఖాళీలు మొత్తం భర్తీ చేసి ఇప్పుడు ఉన్నటువంటి కార్మికుల మీద అధిక పనిభారాలను, అధిక కిలోమీటర్లను తగ్గించి 8 గంటల పనిదినాన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి కార్మికునికి 3 రోజుల లీవులు ప్రతి నెలలో ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా రూటు సర్వేలు చేసి రన్నింగ్ టైంని ఫిక్స్ చేసి మరి దాని ప్రకారంగానే డ్యూటీలు ఫిక్స్ చేయాలి తప్ప ఇష్టం ఉన్నట్టు టిప్పులు పెంచి కిలోమీటర్లు పెంచొద్దని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరియు ఈ మహాలక్ష్మి పథకం అయినా తుమ్మినా దగ్గినా మరి ఉద్యోగాలు కన్నెట్టలే డ్రైవర్లే పోతూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ భద్రత, సంపూర్ణ ఉద్యోగ భద్రత, టికెట్ తీసుకునే బాధ్యత ప్రయాణికుల రెస్పాన్సిబిలిటీని పెట్టాలని చెప్పేసి మేము జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల వలన ఇప్పుడున్న డిపోలు మొత్తం మూతపడిపోయి కార్మికులంతా చెల్లాచెదరైపోయి ఇక చెట్టుకొకరు పుట్టుకొకరు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ గవర్నమెంట్. కాబట్టి ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేసి వాటి స్థానంలో ప్రభుత్వమే ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు కొనిపెట్టి మరి ఎవరిని కూడా ఆర్టీసీ స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కేవలం ఇది మా కార్మికుల ఆక్రందన, ఇది మా కార్మికుల ఆవేదన చెప్పడానికే ఈరోజు చలో సెక్రటరీ ప్రోగ్రాం పెట్టాం. ఈరోజు మీరు తొందరగా మా నామైన సమస్యల మీద మరి దిగొచ్చి స్పందించకపోతే మేము రాబోయే రోజులలో అతి త్వరలోనే సమ్మెకు కూడా వెళ్ళడానికి వెనకాలకు వేయదని చెప్పేసి మేము జేఏసీగా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈదురు వెంకన్న, జేఏసీ చైర్మన్, ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ.